హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలూ రైస్ అండి. ఆలూ రైస్ని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేయవచ్చు. మీకు కూర వండే సమయం లేనప్పుడు తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఆలూ రైస్ని ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఆలూ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే 2 బంగాళదుంపలని తీసుకోండి. ఇలా 2 బంగాళదుంపలని తీసుకొని పైన చెక్కు తీసి కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టండి. అందులో సరిపడా ఆయిల్ని పోయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసిన బంగాళదుంపలను వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు ఇవి క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి. పొటాటోలో విటమిన్ సి అలాగే విటమిన్ B6 అలాగే ఐరన్ ఉండడం వల్ల పిల్లలలో మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. వీటిని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి వేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని తీసుకొని కట్ చేసి వేయాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1/2 టేబుల్ స్పూన్ వేశాను. మీరు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. దీని బదులు మీరు 4 చిన్నుల్లిపాయలను పొట్టు ఒలిచి వేసి ఫ్రై చేయవచ్చు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కొన్ని కరివేపాకులను కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బౌల్లో తీసి పెట్టుకున్న పొటాటో ఫ్రైని కూడా ఇందులో వేసి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారంను వేయాలి. కారం వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము రైస్ని అన్నం పెట్టుకునే స్పూన్ తోటి 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ రైస్ని వేయాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి ఈ పొటాటోలోకి కలిసేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఆలూ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలూ రైస్ రెడీ అయిపోయింది. కూర చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనుకునే టయానికి మనము ఆలూ రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి టయానికి మనము లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టవచ్చు. ఇలా ఆలూ రైస్ని రెడీ చేసి మీరు లంచ్ బాక్స్లో పెట్టారంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. రోజు కంటే కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అందరికంటే ముందుగా మీకు చేరుతాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.